మాజీ సర్పంచ్ ఆత్మహత్యం, బిల్లులు రాక అప్పుల బాధతో మనస్తాపం, పురుగుల మందు తాగిన దళిత ప్రజాప్రతినిధి, దవాఖానలో చికిత్స. వికారాబాద్లో ఘటన, ప్రాణగండంగా సర్కార్ వైఖరి. సర్పంచుల సంఘం, ఎక్కడికక్కడ సర్పంచులు చనిపోతున్నా కూడా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఓ విలేజ్లో గ్రామ పంచాయతీకి తాళం వేసి మరియు ట్యాంక్ ఎక్కి నిరసన తెలపడం జరుగుతుంది. ఎందుకంటే లక్షలలో పెట్టి గ్రామ పంచాయతీలు కడితే ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయకపోవడం ఇదేంది అంటే మేము అప్పుల పాలై చనిపోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదని సర్పంచ్ ఫోరంలో అధ్యక్షులు మండిపడుతున్నారు. దయచేసి ఈ మూలన ఈ సర్పంచ్ చనిపోయారు, మళ్ళీ సర్పంచ్ చనిపోక ముందుకే మీరు నిధులు విడుదల చేయాలి. లేని పక్షాన వారికి మీరు నిధులు విడుదల చేసినా కూడా వారి వడ్డీకే సరిపోతలేదని ఆవేదనకు చెంది నిన్ను సర్పంచ్ చనిపోవడం జరిగింది. రానున్న కాలంలో కూడా ప్రతి విలేజ్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే లక్షల కొద్ది అప్పులు తెచ్చి సర్పంచులు కట్టడం జరిగింది. అయినా కూడా మీరు దానిలో సగం కూడా మంజూరు చేయక వారు అప్పుల పాలై చనిపోవడం జరుగుతుంది. దయచేసి మీరు సర్పంచుల పక్షాన ఉంటానని ఎలక్షన్ల ముందు చెప్పి ఎలక్షన్లకు గద్దెనెక్కినాక సర్పంచులను గాలికి వదలడం ఇది ఎంతవరకు న్యాయమని తెలియజేస్తున్నాను. దయచేసి వారి నిధులను మంజూరు చేయాలని కోరుకుంటున్నాను.